అర్థమైంది. కానీ ఇక్కడ ఇంకో విషయం సార్, ఇప్పుడు మీ మీద వ్యతిరేకత వస్తుంది అంటున్నారు, కానీ ఈ మధ్యకాలంలో వర్గీకరణవాదులు మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఈరోజు మీరు పార్లమెంట్లో చేసుకోరే అంటున్నారు, కానీ పార్లమెంట్లో చేస్తామన్నప్పుడు మీ తండ్రి గారు కూడా ఉన్నారు, మరి ఆయన ఆ రోజు అడ్డుకున్నారు, ఈరోజు మీరేమో పార్లమెంట్లో చేసుకోమంటున్నారు, ఇది ఎక్కడ న్యాయమో అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు కదా. ఇదే ప్రాబ్లం ఉందండి. ఎక్కడ కూడా అబద్ధాలు చెప్తూ 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 మాలలను కించపరుస్తున్నారు. ఎప్పుడు కూడా మా నాన్నగారు పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు కేటగరైజేషన్ బిల్లు పార్లమెంట్లో పెట్టలేదు. ఓకే. 2009 నుంచి 2014 వరకు నేను కూడా పార్లమెంట్ సభ్యునిగా ఉన్నాను. నేను ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా పార్లమెంట్లో ఈ బిల్లు పెట్టలేదు. మేము వ్యతిరేకించే ఛాన్సే రాలేదు, మేము చెయ్యము కూడా. ఎందుకంటే మా నాన్నగారు ఎప్పుడైతే ఈ విషయం వచ్చిందో మా నాన్నగారు ఎస్సీ యునైటెడ్ ఫ్రంట్ పెట్టినారు. ఇద్దరికి కూడా సమానంగా చూడాలని చెప్పి ఎస్సీ యునైటెడ్ ఫ్రంట్ పెట్టడం జరిగింది. అంటే మేము అందరినీ పైకి తీసుకురావాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తుంటే ఉట్టినే మా మీద ఇప్పుడు ఇంత అబద్ధాలు చెప్తే ఇక దానికి మేము ఏం ఆన్సర్ చేయొచ్చు? అంటే అది కేవలం వర్గీకరణవాదులు కాకుండా ఈ మధ్యలో వస్తూ సపోర్ట్ చేస్తున్నటువంటి మేధావులు కూడా 1-2 సార్లు వాడినటువంటి పదం, అందుకే అడుగుతున్నా సార్. ఇక మేధావులు కూడా నేను మొన్న మీరు చూసినారు కోదండరామ్ గారు. కోదండరామ్ గారు ఏమన్నారు, అరే నేను జడ్జిమెంట్ చదవలేదన్నారు. మళ్ళీ దాని తర్వాత ఎంపెరికల్ డేటా గురించి మాట్లాడన్నారు. మళ్ళీ దాని తర్వాత కేటగరైజేషన్ గురించి మాట్లాడినారు. సో నేనేమంటున్నాను మేధావులందరినీ కూడా, అరే మీరు మంచిగా చదవండి, చదివి నిజంగా దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంబేద్కర్ గారు ఇది ఎస్సీస్ హోమోజీనియస్ ఎందుకు ఉండాలని చెప్పి ఆయన ఒక నోట్ రాశారు. ఏమని రాశారంటే పొలిటికల్ పార్టీస్ మాల మాదిగ ఉపకులాలందరినీ కూడా విడదీసి ఆడుకుంటారు, ఎస్సీస్ స్ట్రెంగ్త్ని వీక్ చేస్తారు, అందు గురించి వీళ్ళని హెటరోజీనియస్లో పెట్టొద్దు, వీళ్ళని హోమోజీనియస్లో పెట్టాలని చెప్పి ఆ రోజులలో వారు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఏమవుతుంది, కావాలని ఆ 6 జడ్జెస్ దీనికి కాదు హోమోజీనియస్ కాదు అని చెప్పి వీళ్ళు ఇందిరాసాని జడ్జిమెంట్ని వాడుకున్నారు. ఇందిరాసాని జడ్జిమెంట్ ఏముంది, బీసీస్కి ఎకనామిక్ కన్సిడరేషన్స్ పైన చెయ్యొచ్చు అని ఉంది. ఎస్సీస్ది ఎకనామిక్ కన్సిడరేషన్స్ కాదు. 3000 years ఆఫ్ కుల వివక్ష అందరు కూడా నిజంగా చాలామంది కూడా అర్థం చేసుకోరు. ఎస్సీస్కి ఎట్లా మెంటలీ డిస్టర్బ్ చేస్తారని, వాళ్ళను కించపరచడము, ఎస్సీస్ మీరు దళితులు మీకు ఇది సరిగా రాదు ఊరు బయట పెడతారు అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కడొస్తుందండి దళితులకు? ఒక్కసారి రిజర్వేషన్ తర్వాత ఇప్పుడు క్రీమీ లేయర్ గురించి ఎందుకు మాట్లాడతలేరు ఎవరు? క్రీమీ లేయర్ గురించి ఒకసారి దళితుడు వచ్చిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఏం కావాలి? వారు ఎంత పెద్ద, మా నాన్నగారు ఏమన్నారు, యూనియన్ మినిస్టర్ ఉండే, నేను కూడా ఎకనామికలీ స్ట్రాంగ్, నేను బిజినెస్ మ్యాను, కానీ ఎక్కడైతే కాన్స్టిట్యున్సీలో మాట్లాడినప్పుడు దళితుడు అని చెప్తారు. అవును. సో ఈ దళితులకు ఈ మాట వాడుకొని వాళ్ళు ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని తక్కువ చేస్తారు. దానికి ఏమి కులం గురించి మాదిగానే ఉండదు. అది మాదిగలకు అట్లనే ఉంటుంది, మాలకు కూడా అట్లనే ఉంటుంది. సో యూ కెనాట్ క్రీమీ లేయర్లో 1 year 1 టైం ఇచ్చిన తర్వాత ఇది మళ్ళీ ఇంకోసారి ఇవ్వండి అంటే ఇక ఆ ఫ్యామిలీ ఫినిష్ అయిపోతుంది దాని తర్వాత. అది దాని గురించి ఎవరు మాట్లాడుతుంది? ఈ మేధావులందరూ కూడా ఇన్ని మాట్లాడుతున్నారు కదా, దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? నిజంగా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఇంత పెద్ద మేధావులందరూ కూడా ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి రిజర్వేషన్ ఇచ్చినప్పుడు దాంట్లో క్రీమీ లేయర్ గురించి లేదు. 3000 years ఆఫ్ కుల వివక్షలో ఎస్సీస్ ఉంటే వాళ్ళకు క్రీమీ లేయర్ వర్తిస్తుంది, కానీ దీని గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఇంకా అదిగాక మాలలు ఎక్కడ ఎవరు దోచుకున్నారండి? ఆపర్చునిటీయే లేదు. ఇప్పుడు నేను ఓపెన్ మార్కెట్లో కాంపీట్ చేస్తాను, నేను ఎవరికి ఏ అన్యాయం లేదు, మా అందరికీ హెల్ప్ చేస్తాను. కానీ మీరు ఏదైతే బీజేపీ పార్టీ మీకు సపోర్ట్ చేస్తుందో ఆ బీజేపీ పార్టీలో ఎలక్ట్రల్ బాండ్స్ అంటే రాష్ట్రాన్ని దేశాన్ని దోచుకున్న వాళ్ళు ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చి వారు పార్టీని సపోర్ట్ చేస్తుంటే మీరు పోయి వాళ్ళ దగ్గర కూర్చొని మమ్మల్ని ఎందుకు కించపరుస్తాం? వాళ్ళ వ్యతిరేకంగా మాట్లాడండి. ఎవరైతే నిజంగా దేశాన్ని దోచుకుంటున్నారో వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతలేరు. అక్కడ దుబ్బిది కనబడట్లేదు. అది కనబడతలేదు, వాళ్ళతో దోస్తాన్ని చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ ఒకటే కదా,
వాళ్ళందరూ దోస్తానే చేస్తున్నారు, మమ్మల్ని ఏమో ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. అది మానుకోవాలి. అది ఎవరికి కూడా లాభం లేదు. యాక్చువల్లీ మీరు మీ కమ్యూనిటీని స్ట్రాంగ్ చేసుకోండి, మేము మా కమ్యూనిటీని మేము స్ట్రాంగ్ చేసుకుంటాం. మీరు ఎందుకు ఏడుస్తారండి మా మీద? ఏడ్చేది అవసరం లేదు ఎవరికి కూడా. కానీ కమ్యూనిటీ స్ట్రాంగ్ పేరుతో వివేక్ వెంకటస్వామి గారు మంత్రి పదవి కోసమే కమ్యూనిటీని వాడుకుంటున్నారు అనేది ప్రధానంగా ఇప్పటికి చాలామంది చాలాసార్లు వాడినమాట. మరి ఇవ్వండి, అందరికి ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఏమని? వివేకు ఆస్తుల కోసం పార్టీలు మారుస్తారు, మంత్రి కోసం కొట్లాడతారు. అందరు మర్చిపోతున్నారు. తెలంగాణ ఉద్యమంలో 2013లో నాకు కూడా అవకాశం ఉండే అప్పుడు మీకు తెలుసు, ఇద్దరు మంత్రులు అన్నారు, సర్వే సత్యనారాయణ గారు, బలరాం నాయక్ గారు, తెలంగాణ నుంచి. నాకు కూడా అవకాశం ఉండే, కానీ నేను నిర్ణయం తీసుకున్నాను, తెలంగాణ వచ్చే వరకు పదవి ఏం అవసరం లేదని. నేను ఎప్పుడు కూడా మారినప్పుడు పదవి కోసం పోలేదు, ఇష్యూ పైన పోయాను. నేను టీఆర్ఎస్ పోయినప్పుడు కూడా తెలంగాణ కోసం పోయినాను, కానీ నాకు ఇక్కడ ఉంటే నాకు పదవి వచ్చేది కాంగ్రెస్లో, కానీ నేను దాని గురించి పోలేదు. నేను ఎప్పుడు కూడా పదవి కోసం ఎప్పుడు కూడా ఏ నిర్ణయం కూడా తీసుకోలేదు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను అప్పుడు రేవంత్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చినప్పుడు వారే అనౌన్స్ చేశారు. మొన్న మా నాన్నగారు బర్త్డే సెలబ్రేషన్స్ ఏం అనౌన్స్ చేశారు? అరే మా కమిట్మెంట్ ఉంది, మంత్రి పదవి ఇవ్వాలి వాళ్ళ ఫ్యామిలీకి అని మా కమిట్మెంట్ ఉంది, మేము ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు, నేను చెప్పలేదు అది. సో ఇప్పుడు ఈరోజు నాకు కొట్లాడేది అవసరం లేదు, ఎందుకంటే నా స్ట్రెంగ్త్ ఉన్నది. నేను మా కాన్స్టిట్యున్సీలో ప్రజలలో మాకు మంచి పేరు ఉన్నది, మేము ప్రజల కోసం కొట్లాడతాము. అందు గురించి మా గెలిపించడం జరిగింది. లేకుండా ఎవరు గెలిపిస్తారండి? ఇవాళ రేపు మీరు తెలుసు, అందరు మర్చిపోతుంటారు, లెగసీ కూడా ఉండదు, అందరు తొందరగా మర్చిపోతారు. కానీ ప్రజలు ఈరోజు కూడా గుర్తించుకుంటున్నారు అంటే కేవలము మా ప్రజల సేవ చేసినందుకు వాళ్ళు గుర్తించుకుంటారు. నాకు ఆ స్ట్రెంగ్త్ అన్నమాట, దానిపైన నేను వర్క్ చేస్తాను. ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం పార్టీలు మారిండు అనే కామెంట్కి మీరు ఇచ్చే రిప్లై ఏంటి సార్? మరి ఇప్పుడే చెప్పిన ఈడీ రేడ్ అయింది. ఇప్పటి వరకు నేను ఏ పార్టీకి పోయినా కానీ ఏ పార్టీ అయినా నాకు ఏమైనా లాభం చేసిందా? ఇప్పుడో తెలిసిపోతుంది కదా. వివేక్ పోయినాడు, ఈ కాంట్రాక్ట్ తీసుకున్నాడు, ఈ పని చేయించుకున్నాడు, మీరు అంటున్నారు ఆస్తులు ఇది చేయించుకున్నాడు. ఎక్కడన్నా చేయించుకున్నది ఉంటే నేను సరెండర్ చేసేస్తాను. ఓకే, వారికి ఎవరైతే నిరూపిస్తారో వాళ్ళకి సరెండర్, హ్యాండ్ ఓవర్. నేను ఛాలెంజ్గా చెప్తున్నాను, ఎక్కడ కూడా నేను ఒక గవర్నమెంట్ కాంట్రాక్ట్ తీసుకోలేదు. గవర్నమెంట్ నుంచి ఎక్కువ బెనిఫిట్స్ 100 రూపాయలు వచ్చేదానికి ఆర్బిట్రేషన్ పెట్టుకొని దానికి 1000 రూపాయలు, ఎక్కడ కూడా నేను గవర్నమెంట్ నుంచి అడ్వాంటేజ్ ఎక్కడ కూడా తీసుకోలేదు. నేను స్టార్ట్ చేసినప్పుడు డెఫినెట్లీ అప్పుడు అందరికి ఇచ్చినట్టు జాయింట్ వెంచర్ ఉండే ఏపీఐడిసి నుంచి, నాతో ఏపీఐడిసి జాయింట్ వెంచర్ పెట్టింది. నేను వారి రిక్వైర్మెంట్ ప్రకారంగా కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు డిస్ఇన్వెస్ట్ చేస్తారు, నేను కొనుక్కున్నాను యాజ్ పర్ రూల్. ఓకే, ఎక్కడ కూడా అక్కడ కూడా ప్రభుత్వం నష్టపోలేదు, బెనిఫిట్ అయినరు. ప్రీమియంతో కొన్నాను నేను. సో ఏదైతే వీళ్ళు రాజకీయంగా నన్ను తట్టుకోలేక నా మీద ఏదో ఒకటి విమర్శలు చేయాలని ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది వాళ్ళకి చెప్పడానికి నా మీద. కానీ నిరూపించమనండి, నిరూపిస్తే నేను రాసి ఇచ్చేస్తాను. ఓకే.